అలసందల చారుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఓవర్ నైట్ నానబెట్టేసుకున్న అలసందల్ని ఉడికించేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ అయితే ఎక్కువగా వేసేసుకోవాలి. ఆ వాటర్ని చింతపండు నానబెట్టేసుకున్న దాంట్లో అయితే వంపేసుకోవాలి. అలాగే ఉడికించుకున్న కొన్ని అలసందల్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసి ఇలా మెత్తటి పేస్ట్ అయితే చేసేసుకోవాలి. చింతపండు పులుసు తీసేసుకొని అందులో రసం పౌడరు, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇందాక మిక్సీ జార్లో మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా అలసందలు, దాన్ని కూడా వేసేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు రసానికి పోపు అయితే పెట్టేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, కొంచెం ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని కాస్త పసుపు వేసేసుకొని వేపుకున్న తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టేసుకున్న అలసందల చారు అయితే ఉంది కదా దాన్ని వేసేసుకొని అందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని రసాన్ని అయితే చాలా బాగా మరిగించేసుకోవాలి. రసము జస్ట్ మనం 1-2 నిమిషాలు కాకుండా కనీసం అంటే ఒక 5 నిమిషాలు ఇలా బాగా ఉడుకుతూ అయితే హై ఫ్లేమ్లో ఉంచేసుకొని మరిగించేసుకోవాలి. ఈ రసం ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.